హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు నమస్తే. నమస్తే అండి. జాతీయ ప్రధాన కార్యదర్శి అందాం అనుకున్నా. జాతీయ పార్టీ కాదు కదా, మీ రాష్ట్ర పార్టీ కాబట్టి ప్రధాన కార్యదర్శి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు నా అబ్జెక్షన్ ఏంటి అంటే, ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే మేము ఒక 15-20 ఏళ్ల క్రితం వింటే ఎన్ఆర్ఐస్ అంటే అక్కడ ఏదో ₹4 సంపాదించుకొని సొసైటీ గురించి ఎక్కువ బాధ్యత ఉన్నవాళ్ళు తమ సొంత ఊర్లు బాగు చేయడం కోసమో సొంత రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసమో ఖర్చు పెడతారు, వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, ఇటువంటి పేర్లు ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే ఎన్ఆర్ఐస్ అంటే తమ కులాల కోసమో తాము అభిమానించే పార్టీల కోసమో దేశం బయట ఉండి బూతులు మాట్లాడతారు. ఇది ఇంప్రెషన్. ఐఎమ్ సారీ టు సే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐసీఎల్ మొత్తం అబ్రాడ్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఈ అబ్జర్వేషన్తో మీరు ఏకీభవిస్తారా? ఏంటి ఎన్ఆర్ఐసీఎల్ అంటే, మీరు చేసే పని ఏంటి పార్టీ కోసం? పార్షియల్లీ ఐ అగ్రీ అండి మీతో, కానీ టోటల్ గా ఏకీభవించను. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఏమవుతుందంటే అండి, లైక్ చేసిన మంచి మరుగున పడిపోతుంది. ఏదైనా ఒక సెన్సేషనలిజం అనే ఒక ఈ ప్రవాహంలో ప్రతి ఒక్కరు కొట్టుకొని పోతున్నారండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. నేను మా ఊర్లో ఒక 20 రోజుల క్రితం 3.5 లక్షలు మా స్కూల్ కోసం ఖర్చు చేసి, నేను సీసీ కెమెరాలు పిల్లల భద్రత కోసం వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడిగితే, నేను అలాగే వాటర్ కూలింగ్ సిస్టమ్, ఓవర్ హెడ్ ట్యాంక్, రివర్స్ ఆస్మోసిస్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి కనెక్ట్ చేయడం, ఇవన్నీ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అండ్ అది చాలా మందికి అది ఎక్కదండి. అంటే దీంట్లో ఏముంది, ఓకే కంగ్రాచులేషన్స్ అంటారు, అయిపోయింది. లేదు నువ్వు అతన్ని తిట్టు, అతను నిన్ను తిడతాడు అంటే, అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మన ఎస్పెషల్లీ మీడియాలో అండి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది రొటీన్. ఏదైనా సెన్సేషనిజం కావాలి, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అంటే, ఆ ప్రవాహంలో ఎన్ఆర్ఐలు కూడా అతిథులేం కాదండి, అందరితో పాటు వాళ్ళు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఒక్కటైతే గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలాగా చాలా మంది మహామహులు ఎన్ఆర్ఐలు వాళ్ళు పాటుపడ్డారండి. అండ్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే, సామాన్యులుగా జీవితాన్ని మొదలుపెట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో వారు విద్యను అభ్యసించి ఉన్నత విద్యలు చదివి వారు విదేశాలకు వెళ్లి చాలా చాలా మందికి వాళ్ళు సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళ గ్రామాలకైతేనేమి, చదువుకునే వాళ్ళకు, విద్యార్థులకు చదువులు చెప్పించడం, ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ విషయాల్ని కూడా 10 మందికి చేర్చడానికి జనాలకి ఓపిక లేదు. అంటే తప్పు వాళ్ళది కూడా కాదండి, సిస్టమ్ లో అలా జరుగుతుంది. ఎస్, మీరు అన్నట్లు కొంచెం ఈ చెడు మాటలు ఇవన్నీ కూడా తరచూ మనం వింటున్నాము. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉందండి. తప్పకుండా నేను అది ఎక్కడ కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేయను, బట్ ఆ విధంగా కూడా ప్రయత్నం అయితే జరగాలి. మీరు ఒక పర్సన్ గురించో, మీరంటే నేను పర్టికులర్ మీ గురించి మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ, ఈవెన్ జనసేన పార్టీ, యు నేమ్ ఇట్, ఎనీ పార్టీ చేస్తున్నారు అది. మీరు ఇప్పుడు మీ ఊర్లో ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టారు, సీసీ కెమెరాస్ పెట్టారు, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ పిల్లలకు అందించే ప్రయత్నం చేశారు, రైట్? అది ఆ గ్రామంలో కంటిన్యూస్గా అందరికీ కనపడుతుంటుంది. ప్రదీప్ ఈ ఊర్లో ఇంతమంది పిల్లల కోసం ఇది చేశారనేది పిల్లలకి, పేరెంట్స్కి, ఊరు వాళ్ళకి రోజు కనపడుతూ ఉంటుంది. అది మీకు ఇమీడియట్గా రియాక్షన్ ఉండకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. బట్ మీరు ఒక బూత్ మాట్లాడితే, ఒక తప్పుడు మాట మాట్లాడితే, అది ఆ రోజుకి సెన్సేషన్ తర్వాత వెళ్ళిపోతుంది. సో స్టాండర్డ్గా ఉంటుంది, చేసే మంచి స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. తప్పకుండా అండి, ఐ అగ్రీ విత్ యూ టోటలీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ ఎస్ అండి, కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం కూడా అండి. ఇంకా ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను. నేను చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నా ఒపీనియన్స్ చెప్తున్నాను. నా వరకు నేనండి, ఐ కాంట్ టాక్ ఫర్ అదర్స్. నా వరకు నేను, నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడిన, నేను వ్యక్తిగతంగా అండి, అంటే ఏంటి, ఆ పక్క వాళ్ళు నన్ను తిడితే నేను తిట్టడం నేను ఏ రోజు కూడా చేయలేదు. మీరు నమ్మరండి, అసలు నేను నిన్న మా ఫ్రెండ్ తో మాట్లాడితే ఈ విషయం నేను ప్రస్తావిస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే యూకే లో ఉన్న, ఇప్పుడు జనసేన వాళ్ళ అభిమానులు ఉంటారు, టీడీపీ వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళకు లీడర్లు ఉంటారు. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదండి. బికాస్ నేను ఆ విధంగా నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకుందాం, వాళ్ళతో గొడవలు పెట్టుకుందాం అనే విధంగా నేను ఏ రోజు రాజకీయాలు చేయలేదు. అండ్ నేను ఇక్కడ చాలా మంది నాకు తెలుగుదేశం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను బ్యాడ్మింటన్ ఆడతాను, లేకపోతే బయటికి వెళ్తాం, ఇవన్నీ జరుగుతాయండి. లైక్ అది లేకుండా ఉంటే బాగుంటుంది అన్నది మాత్రం మీతో నేను ఏకీభవిస్తాను. ఆ బూతులు అవన్నీ లేకుండా ఉంటే బాగుంటుంది. ఆ ప్రయత్నం మీ వైపు జరగాలని కోరుకుంటున్నా. రైట్. సినిమాలకు ఎలా అయితే ఓవర్సీస్ బిజినెస్ పెరిగిందో, ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ సినిమాలు ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆడేవి, ఇప్పుడు
శాటిలైట్ బిజినెస్ పెరిగింది, ఓటీటీ బిజినెస్ పెరిగింది, ఓవర్సీస్ బిజినెస్ కూడా పెరిగింది సినిమాలకి. కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలకు కూడా ఓవర్సీస్ వింగ్స్ అనేవి ఇప్పుడు నెసరీ అయిపోయాయి. ఓవర్సీస్ వింగ్ ఫినాన్షియల్ సోర్సెస్గా మారుతున్నాయి. ఓవర్సీస్ వింగ్ ఇక్కడ ఒపీనియన్ బిల్డ్ చేయడానికి పనికొస్తున్నాయి. సో మీరేంటి, మీ ముందున్న ఎజెండా ఏంటి? ఎన్ఆర్ఐస్ మొత్తం వేరే కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రకంగా కోఆర్డినేట్ చేయగలుగుతారు? ఏ రకంగా ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయగలుగుతారు? గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నా ప్రధాన ఉద్దేశం కూడా అదే. మేము మా అధ్యక్షుల వారితో మాట్లాడినప్పుడు అక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ బ్రిడ్జ్ ను బిల్డ్ చేయాలని చెప్పేసి మేము మాట్లాడాము. అఫ్ కోర్స్ ఇక్కడ ఓపెన్ గానే మాట్లాడుతున్నాం. తెలుగుదేశం అన్నది ఒక 42 సంవత్సరాల వయసు గల పార్టీ. ఎంతో మంది వాళ్ళు కూడా తెలుగుదేశంలో కూడా ఉద్దండులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు, రాష్ట్ర ప్రగతికి వాళ్ళు కూడా తోడ్పాటు అందించారు. మనం ఎక్కడ కూడా వాటిని విస్మరించకూడదు. బట్ మాదేంటంటే ఒక 14 సంవత్సరాల వయసు గల పార్టీ. అండ్ ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఏర్పడిందన్న అసంతృప్తి అయితే మా కార్యకర్తల్లో ఉందండి, ఎన్ఆర్ఐస్ లో. సో ఇప్పుడు నా బాధ్యతగా నేనేంటంటే మళ్ళీ ఇక్కడ ఒక పాజిటివ్ వేలోనే అండి, అంటే ఇంటలెక్చువల్స్ ఉంటారు. అఫ్ కోర్స్ 99% ఆఫ్ ఎన్ఆర్ఐస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు డిగ్రీ సాధించి వాళ్ళు ఏదో ఆశయాలతో వాళ్ళు బయట దేశాలకు వచ్చి మేము ఏదో చేయాలనుకున్న వాళ్ళే ఉంటారు 99%. ఇంకా మళ్ళీ అందులో లేదు ఏం పని చేయట్లేదు అనే వాళ్ళు 1% ఉండొచ్చు. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మా పార్టీ కోసం మేము ఎలా ఆ రిసోర్సెస్ ని వినియోగించవచ్చు అన్నదే నా ముందున్న ఒక టార్గెట్ అండి. రెండవది, ఎస్ మీరు అన్నట్లు ఏదైతే ఆ పాజిటివ్ సైడ్ ఉందో చూడండి, వాళ్ళ గ్రామాలకు ఏం చేస్తారు, వాళ్ళ మండలానికి ఏం చేస్తారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేస్తారు, ఇలాంటి మంచి సదుద్దేశం ఉన్న వారందరినీ తీసుకొచ్చి మా పార్టీ ద్వారా వారికి కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలన్నదే నా ప్రధాన టార్గెట్ అండి. దాన్ని తప్పకుండా మేము రీచ్ అవుతామని ఆత్మవిశ్వాసం మాకుంది. ఎందుకంటే మా నాయకులు 2019 నుంచి 24 వరకు చూస్తే ప్రజలకు చేయగలిగినటువన్నీ చేశారండి. సో ఆ దాన్నే నేను అజెండాగా తీసుకొని నాయకులు ఇంత బాగా చేశారు. ఆఫ్ కోర్స్ మనకు ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అనుకున్నాం కదా, నేను ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తే మరింతగా ప్రజలకు సేవ చేయడానికి మీకు కూడా అవకాశం కలుగుతుంది, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మీరందరూ కూడా మన జగనన్నతో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఓకే, ఎన్ఆర్ఐ కోట ఇక్కడ మెడికల్ కాలేజీలోను ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే కాదు, పొలిటికల్ పార్టీల సీట్ల కేటాయింపులో కూడా ఉంది. సో ఎన్ఆర్ఐ కోట కావాలంటే మీరు యాక్టివ్గా పనిచేయాల్సిందే. తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వింగ్ వీక్గా ఉంది అనేది ఒక ఇంప్రెషన్ బయట నుంచి చూస్తుంటే పొలిటికల్గా. అగ్రీ అవుతారా? గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సెల్ పనిచేసిన స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేకపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ అనే ఒక ఇంప్రెషన్తో అగ్రీ అవుతారా? లేదండి, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. మా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. బట్ ఏంటంటే అగైన్ ఆ టుగెదర్నెస్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉందండి, అక్కడ స్కోప్ అయితే ఉంది. మా ఎన్ఆర్ఐస్ చాలా చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళు ఏదైనా కానీ ఇక్కడ మాకు ఉండేదండి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరికైనా మీరు చూస్తే తండోపతండాలుగా వచ్చే ప్రజల్ని చూసినా ఇక్కడికి వచ్చిన ఎమోషనల్ బాండింగ్ ఉందండి మా నాయకుడితో. సో ఆ ఎమోషనల్ బాండింగ్ ని మనం ప్రజలకు ఇంకా మంచి చేయడానికి ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో ఆలోచన చేయాలి. ఇంకొకటి మీరు గమనిస్తే అండి, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసింటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి కూడా ఏంటంటే లేదు ఎలాగైనా మనం అధికారంలోకి తీసుకురావాలనేది ఒక తపన ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏంటి మాకు ఈ గ్యాప్, మేము కలవలేకపోతున్నాం, మాకు ఇది జరగట్లేదు, అది కొంచెం ఆ అసంతృప్తి అయితే ఉంటది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఒకటైతే ఖచ్చితంగా అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతమందిని కలవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కుదరదు, బికాస్ హీ హస్ సో మెనీ అదర్ థింగ్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం అయితే మేము పార్టీకి చేరవేస్తున్నాం అండి. ఇప్పుడు ఎక్కడ మనము ఒక కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలి. అఫ్ కోర్స్ మళ్ళీ ఒకటే చెప్తానండి, మాది 14 years పార్టీ. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశంలో ఎన్ఆర్ఎస్ చూస్తే 60 years 60+ ఉన్న వాళ్ళు ఎంతో మంది, వాళ్ళు 20-30 ఏళ్ళుగా పార్టీకి సేవ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ 3-4 generations క్రాస్ అయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను మా కమిటీలో 12 ఏళ్ళ నుంచి పనిచేస్తానండి. అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను అర్లీ 30 years నాకు అంతే ఏజ్. సో అప్పుడు మేమంతా యంగ్స్టర్స్ అంతా జగన్ ట్రావెల్. ఇప్పుడు మేమేంటంటే ఒక 10-12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గడించాం. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి, అవి మల్టిప్లై అవుతాయి. సో మేము ఏదైతే నేర్చుకున్నామో మా నెక్స్ట్ జనరేషన్ కి, మా యూత్ కి మేము దాన్ని సక్రమంగా తీసుకెళ్తే మీరు అన్నట్లు ఆ ప్రవాహంలో అందరినీ కలుపుకుంటూ వెళ్తే లైక్ వీ కెన్ బి అ బిగ్గర్ ఫోర్స్ అండి. వాళ్ళకంటే మేము తక్కువ అనేది ఉండదండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనిస్తే 2019లో ఎన్ఆర్ఐలు చాలా కంట్రిబ్యూట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్, చాలా చేశారండి, చాలా విధాలుగా చేశారు. అఫ్ కోర్స్ 2024లో కూడా
కంట్రిబ్యూట్ చేశారు. కానీ మీరు అన్నట్లు తెలుగుదేశం వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే బయట ఉన్న వాళ్ళకి అది అనిపిస్తుంది. ఎఫర్ట్ లో ఎవరు కూడా తక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదండి. అది సరిపోలేదా అంటే ఖచ్చితంగా ఇంకా మనకు రిజల్ట్సే ప్రమాణికాలు. సో సరిపోలేదు అనే దాంతో ఇంకా మనం ఏకీభవించాల్సిందే. సో ఇక్కడ ఓటర్లు బూత్కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి, ఇక్కడ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి బెటర్ అని నమ్మడానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? త్రూ సోషల్ మీడియా ఓన్లీ? లేదండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక మీరు అన్నారు మన స్కూల్కి ఏదైనా మనం కంట్రిబ్యూట్ చేస్తే అది అక్కడ ప్రజల్లో ఉంటుంది అని. సో ఎన్ఆర్ఎస్ అన్నది ఓట్ వేయడమో లేకపోతే సోషల్ మీడియా మాత్రమే కాదండి, అది ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను మా గ్రామంలో ఏదైనా చేసి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, రాజశేఖర రెడ్డి గారి వల్ల అనేది నేను చెప్పగలిగితే మా గ్రామంలో ఉన్న యూత్ మొత్తం ఇన్స్పైర్ అవుతారండి. ఇప్పుడు ఒక క్లస్టర్ గా తీసుకుంటే ఒక విలేజ్ ని, ఆ విలేజ్ లో మా ఊర్లో 1000 మంది ఉంటారండి. అక్కడ ప్రదీప్ అంటే అందరికీ తెలుసు, ఆబ్వియస్లీ తెలుస్తుంది. సో అన్న ఎలా వెళ్ళాడు, ఎలా పాలిటిక్స్ వైపు అతను ఆకర్షితుడయ్యాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి అవి పాఠాలు లాగండి, అంటే పుస్తకాల్లో లేని పాఠాలు ఇవన్నీ. సో దే గెట్ ఇన్స్పైర్డ్ అండి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఎంత మందిని వాళ్ళు ఇన్స్పైర్ చేశారండి. ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ లైక్ వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసము. ఇప్పుడు సపోజ్ అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు అన్నారు అనుకోండి, దట్ ఇట్ హ్యాస్ అ పాజిటివ్ ఇంపాక్ట్. అది ఒక పాలిటిక్స్ వరకే చూడకూడదండి, లైక్ దే హ్యావ్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. అది దాన్ని సన్మార్గంలో తీసుకెళ్లడమే మన పని అండి. ఓన్లీ సోషల్ మీడియాలోనో డబ్బులు ఇవ్వడము అదైతే కాదండి. లైక్ ఎన్ఆర్ఐస్ డస్ సో మెనీ అదర్ థింగ్స్ అండ్ చాలా చాలా సొసైటీకి వాళ్ళ తోడ్పాటును అయితే వారు అందిస్తారు. యా, మీ ప్రాంతాల్లో మీరు ఒక ఒపీనియన్ లీడర్స్గా ఉంటారు. మీరు బయట ఉండొచ్చు కావచ్చు, కానీ మీ పుట్టిన ప్రాంతంలో ఆ విలేజ్లో మీరు ఒక ఒపీనియన్ లీడర్స్గా ఉంటారు. ఆ ఒపీనియన్ లీడర్స్గా ఉన్న సందర్భంలో ఆ గ్రామాల్లో మీరు చేసే సేవా కార్యక్రమంలో ఆ గ్రామాల్లో జనాలకు మీరు చెప్పే మాటలు అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానికి సంబంధించి ఏమైనా యాక్టివిటీ, దానికి సంబంధించి ఏమైనా ప్రణాళిక, దానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ఏమైనా ఆలోచన? అదే అండి, ఇంకా మాకు 3.5 years టైం ఉంది. మేము మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మా పార్టీ వరకు మేము చేసేది ఏంటంటే ఐడెంటిఫై చేసి నియోజకవర్గంలో ఎంతమంది మన యాక్టివ్ పీపుల్ ఉన్నారు, అంటే ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్నది అది నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతూనే ఉందండి. త్వరలోనే అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, మీరు రాజకీయాలు క్లోజ్ గా గమనిస్తారు కాబట్టి కొత్త కమిటీస్ అన్ని వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఎన్ఆర్ఐ వింగ్ కి సంబంధించిన కమిటీలు, సబ్ కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. సో అధ్యక్షుల వారు ఒక రోజు వాటన్నిటి ఆల్మోస్ట్ అన్ని డిక్లేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 3-4 months 5 months లో ఇంకా ఫంక్షనింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఎన్ఆర్ఎస్ వింగ్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. 100% అండి, 100% మా కాంట్రిబ్యూషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటుంది. అండ్ నాలాగా ఎంతో మంది, నేను వాళ్ళలో ఒకటి నేను చెప్పడానికి నేను సంతోషపడతానండి. ఇట్లా ఔత్సాహికులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాకు చేతనందం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాము, వాళ్ళందరినీ పార్టీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాం. అండ్ మా సైడ్ నుంచి మేము ఎంత చేయగలమో అదైతే పార్టీ కోసం 100% చేస్తామండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట, ఈ బాధ్యతలు ఇస్తున్నప్పుడు మాట్లాడారా, కలిసారా? ఖచ్చితంగా అండి, నేను చాలాసార్లు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. చాలా విషయాలు డిస్కషన్స్ కూడా వచ్చాయి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మా ఎన్ఆర్ఐల మనోభావాలు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని ఎలా మనం అంటే రైట్ వేలో యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ వెరీ హ్యాపీ, అన్ని కూడా సావధానంగా వారు విన్నారు. విని మీరు ఏదైతే చేయాలనుకున్నారో మీరు చేయండి, తప్పకుండా పార్టీ నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరిని నేను కలవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ కోసం కష్టపడుతున్నారు లేకపోతే పార్టీ కోసం పనిచేస్తున్నారంటే గుండెలో పెట్టుకొని చూసుకుంటారండి. ఇప్పటికీ మనం క్లియర్ గా మార్పు అయితే, అంటే మా ఎన్ఆర్ఎస్ సైడ్ నుంచి మార్పు అయితే చూస్తున్నాము. ఎవ్వరు ఇండియాకు వెళ్ళినా, ఏ దేశం నుంచి వెళ్ళినా కానీ, థ్యాంక్స్ టు సాంబశివారెడ్డి గారు, మా ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కోఆర్డినేటర్, అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అందరినీ జగనన్నను కలిసేలాగా చేస్తున్నారు. జగనన్న కూడా ఓపిక్ గా వాళ్ళతో వింటున్నారు. వాళ్ళతో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. అన్ని కూడా చర్చకైతే వస్తున్నాయండి. అండ్ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు 100% మనం ఎప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయలేము. బట్ ఓవర్ 90%, 95% ఎన్ఆర్ఐస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే దే హ్యావ్ అ హోప్ అండ్ దే హ్యావ్ దట్ ఐడియా. మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటే మనకు ఒక మార్గం ఉంది, కలవచ్చు, మనం మీట్ అవ్వచ్చు, మనం మన ఐడియాస్ ని చెప్పొచ్చు అనేదైతే ఒక భరోసా అయితే కల్పించగలిగారండి మా ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి గారు అండ్ వాళ్ళ టీమ్. సో తప్పకుండా ఆ దిశగా అయితే అడుగులు అయితే బాగా పడుతున్నాయండి. వీఆర్ వెరీ పాజిటివ్. మీరు కొంతమంది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులను టార్గెట్ చేసి
వాళ్ళకు కొన్ని పేర్లు పెట్టి వాళ్ళకు కొన్ని ట్యాగులు పెట్టి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆపేస్తారా, కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఇంతకుముందు మీరు ఓన్లీ ఎన్ఆర్ఐ ఏదో విదేశాల్లో ఉన్నారు, వీడియోలు చేస్తున్నారు డాక్టర్ గారు అనుకుంటారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మీరు. గుడ్ క్వశ్చన్ అండి. ఇది నేను కూడా ఆలోచన చేశాను. అంటే ఒకటండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను ఏ రోజు కూడా అంటే సమస్యల పైన సమస్యల్ని ఇతివృత్తంగా చేసుకుని నేను మాట్లాడిన తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళని ఏదో అనాలని, అండ్ ఆల్సో వాళ్ళు ఆన్ రికార్డ్ ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని ఉటంకిస్తూనే మనం అయితే మాట్లాడాము. ఖచ్చితంగా కొన్ని పేర్లు నేను అగ్రీ అవ్వను. మీరు బూతులు మాట్లాడేది ఇంకేదో, మీరు పెట్టిన పేరే రాంగ్ పేరు కదా, దాన్ని మీరు నేను లేదు అనుకుంటే కాదు. అది 100% రాంగ్ పేరు అండి. బట్ దానికి ఆ రాంగ్ పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను 100 సార్లు చెప్పాను. లైక్ హౌ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఆ పర్సన్, లైక్ ఆయన చెప్పే మాటలు చేంజ్ అవుతాం కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతాం. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ పార్టీలో 40% ఓటింగ్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీలో రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నారు. ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ అని నేను అడుగుతున్నా. తప్పకుండా అండి. లైక్ వి ఎవాల్వ్. ఒక 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనకున్న ఆలోచన విధానం వేరుంటుంది, 35కి వచ్చినప్పుడు వేరుంటుంది, 45కి వచ్చినప్పుడు వేరుంటుంది. ఇప్పుడు బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతలు గుర్తెరిగే ప్రవర్తిస్తాము తప్పకుండా. ఇంకోటి కూడా అండి, నిన్న ఏదో ఒక పాత వీడియోని తీసుకొని సర్క్యులేట్ చేస్తుంటే నేనే, అంటే ఈ పదవి రాకముందు కూడా నేనే, చాలా మంది నాకు ఒక 50 మంది 100 మంది మెసేజ్ పెట్టారు, అన్న నువ్వు రియాక్ట్ అవ్వాలి, అతనే చెప్పాడు ఆ పేరు, నువ్వు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెప్పాను అది పాత వీడియో, నాకు తెలుసు. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో పాత తీసుకొని మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా అండి, మనం ఆర్టిఫిషియల్ గా మనము ఏది క్రియేట్ చేయలేము. అంటే అది ప్రజల్లోకి మనం తీసుకెళ్లి ప్రజల మీద రుద్దాలని ఏ రోజు ప్రయత్నం చేయలేదు. అండ్ అటు పక్క నుంచి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ చేష్టలు కూడా అవే వాటిని ముందుకు తీసుకెళ్తున్నాయి. మనం చేసే ప్రయత్నం లేదని. ఇప్పుడు నన్ను నేను హీరో అనుకుని 100 సార్లు చెప్తే అందరూ కూడా అబ్బా ప్రదీప్ హీరో అంటారు అన్నారు. బట్ అక్కడ ఎక్కడో కనెక్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కనెక్టింగ్ పాయింట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసిన అజెండా, అది మనది కాదండి. సో తప్పకుండా మీరు అన్నట్లు ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీ అంటే ఆ విధంగానే మనం మాట్లాడతాము. మనము చెప్పాల్సింది తప్పకుండా ఒకటైతే నేను మాత్రం ఆపనండి. ఇప్పుడు తప్పు అని చెప్పకపోతే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వమండి. ఇంకోటి కూడా అంటే నేపథ్యం చూసుకున్నాండి, మాది కడప డిస్ట్రిక్ట్. మాకు అన్న అనడం మీరు చాలాసార్లు మీరు వినింటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది కూడా నాకేదో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. జగనన్న అనేది నాకు అలవాటు. జగనన్న కూడా నేను అన్న అని పిలుస్తాను కలిసినప్పుడు. సో మాకు అన్న అక్క అనేది బాగా ఎక్కువ అలవాటు అండి. గారు అని మాట్లాడాలి అంటే కొంచెం మేము ఆలోచించుకుని, అంటే అన్న అక్క ఓకే, గారు అనాల్సిన అవసరం కూడా లేదు, కానీ మళ్ళీ మనం ఆలోచించుకునేలాగా ఉండకూడదు. అది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది వేరే పార్టీలకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో నా షోలోకి ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళు బయట మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత వాళ్ళని పిలిచి మళ్ళీ ఒక జర్నలిస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. పొలైట్ లాంగ్వేజ్, పాలిష్ లాంగ్వేజ్, జనాలను కన్విన్స్ చేసే లాంగ్వేజ్, ఈవెన్ వాళ్ళు మాట్లాడే కౌంటర్ చేసే లాంగ్వేజ్ కూడా ఉంటాయి. ఆ లాంగ్వేజ్లో వెళ్తే కంటిన్యూస్గా మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, వైడర్గా రీచ్ ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, ఒకటి చెప్తాను మీకు, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి. చిరంజీవి గారి క్లాసిక్ మూవీస్ తీసుకుంటే అండి, లైక్ రుద్రవీణ, స్వయం కృషి, అద్భుతమైన సినిమాలండి, సోషల్ మెసేజ్. కానీ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు చెప్పండి అంటే గరాన మొగుడు, రౌడీ అల్లుడు. ఎందుకు అంటే ఇప్పుడు మనం మంచి చెప్తామండి, మంచి చెప్పి ఇది మంచి తీసుకోండి అంటే మంచి జనాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ కొద్ది మంది ఉంటారు. నువ్వు ఏదైనా ఒకరిని ఏదైనా విమర్శ చేస్తున్నావు, లేకపోతే మళ్ళీ ఏదే బ్యాక్ టు సేమ్ అండి. మన మీడియాలో మనము ప్రజలకి మెసేజ్ అందించాలి అన్నది వాళ్ళకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ చట్టంలో మనం ఇరుక్కుపోతాం, మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతాం, మన ఆడియన్స్ బట్టి మనం లైక్ వీ ట్రావెల్. సో అప్పుడు ఏమైతుందంటే ఒక 5-6 వీడియోలు మనం చేసినప్పుడు ఓకే, ఇప్పుడు మీకు తెలుసండి, మీరు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు, యూట్యూబ్ లో ఉన్నారు, ఆ సెన్సేషనిజం అన్నదో లేకపోతే వాడు మన ఛానల్లోకి వచ్చి వెతకాలంటే ఏందన్న ఏం చెప్తాడు, అండ్ ఆల్సో సెటైరికల్ గా చెప్పేది, నేను చెప్పేది ప్రజలకు నచ్చుతుందండి, అది వాళ్ళు కోరుకుంటారు కూడా. సో మనం అసలు ఆపాల్సిన అవసరం లేదు, సెటైర్ పైన అభ్యంతరమే లేదు. సెటైర్ పైన మీరని కదా, నేను పర్టికులర్ మీ గురించి మాట్లాడు, నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన వాళ్ళు సెటైర్ పైన అభ్యంతరమే లేదు. సెటైర్ గట్టిగా మాట హార్ష్గా మాట్లాడినా తప్పులేదు, కానీ కొన్ని మన ఫ్యామిలీస్ లేడీస్ ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంగా ఆ పదాన్ని మళ్ళీ ఉచ్చరించేలా కూడా ఉండాలి కదా. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్. ఆ ఒక్క పదము కూడా అండి నాకు ఇబ్బందిగా అనిపించింది. అతను ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని ఎలా మాట్లాడగలడు అనేటప్పుడే ఆ పర్సన్ ఎవరు నాకు తెలిసిందండి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, పబ్లిక్ డిసైడ్ కదండి, పబ్లిక్ డిసైడ్ కదా. బట్ నేను ఒక విషయంలో ఐఎమ్ హ్యాపీ అండి, మేము పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లామన్న దాంట్లో మాత్రం నేను సక్సీడ్ అయ్యానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ అండి. ఓకే రైట్. రెగ్యులర్ గా పొలిటికల్ ఇష్యూస్ పైన మాట్లాడదాం. చివరిగా 18 నెలల కూటమి సర్కారు పాలన పైన మీ రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు?
నేను ఇక్కడ చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటానండి. మనకేంటంటే చూసే వ్యూవర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మన వాళ్ళు మొహమాటం లేకుండా అన్న ఇది తప్పు, ఇది మార్చుకొని చెప్తారు. ఇది వద్దన్న ఈ టాపిక్ మీరు మాట్లాడొద్దు, ఇది మనకు మంచిది కాదని కూడా చెప్తారు. సో వి టేక్ దేర్ ఫీడ్బ్యాక్. బట్ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ అండి పూర్తిగా గాడి తప్పిందండి. లైక్ ఎన్ని వందల ఇన్సిడెంట్స్ మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఓకే మా నాయకుడే మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, మేము ఏదైనా చెయ్యొచ్చు అన్నది వాళ్ళలో అంతర్లీనంగా వాళ్ళలో ఫిక్స్ అయిపోయారండి వాళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడ మెకానిజం ఎలా వర్క్ అవుతుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, కల్తీ సారా చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడా? అవ్వలేదు. కానీ అతన్ని మళ్ళీ ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు బీఫామ్ ఇచ్చి మీరు పోటీ చేయించి 1.5 సంవత్సరం తర్వాత అధికారులు వాళ్ళు సక్రమంగా పనిచేసి అతన్ని అరెస్ట్ చేసి ఆ బండారం బయట పెడితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునున్నాడు, మేము పొరపాటు చేసి అతను తీసుకుని అంటారే తప్పితే అతను అరెస్ట్ చేశారు అంటే. సో ఒక రకమైన భావన వాళ్ళ కార్యకర్తల్లో ఏం వెళ్ళిపోయిందంటే మనం ఏం చేసినా మన నాయకుడు ఉన్నాడు, అతను మనల్ని కాపాడుతాడు, వ్యవస్థల్ని మనం చెప్పు చేతల్లోకి తీసుకుంటాము అని చెప్పేసి వ్యవస్థల్లో అన్నింటినీ నిర్వీర్యం చేశారండి. నేను మొన్ననే ఒక ప్రశ్న కూడా అడిగాను, మీరు చూశారు, మీరు యాక్టివ్ గా మీరు అన్ని కూడా చెప్పారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గడప గడపకు నాయకుల్ని పంపించి మేము ఇవి ఇస్తా ఉన్నాము వచ్చాయా లేదని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి ప్రోగ్రామ్ ఏదో పెట్టారండి. కానీ ఎంతమంది వెళ్ళారు? అనంతపురంకి వెళ్ళి సూపర్ హిట్ అయింది, సూపర్ 6 అన్నారే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళలేదండి. అంటే ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు? దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. అంటే ప్రజల దగ్గరికి మనం వెళ్తే ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళట్లేదు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉంటే పేపర్ పైన మీడియాలో చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉంటారండి. అంటే ఇక్కడ కడపలో ఏది చేయకపోయినా చేసినా అని చెప్తే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు నమ్ముతారు కదా అన్న భావన చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళ నుంచి వారు అదే రాజకీయం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మనం చూస్తే ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్స్, మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఫైనాన్షియల్ గా ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు పడుతుందో రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసండి. ఫస్ట్ త్రైమాసికం 2 త్రైమాసికాలు కలిస్తేనే మనము సంవత్సరం మొత్తానికి ఎంత అయితే అప్పు చేయాలనుకున్నామో దాని నుంచి అప్పు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్. ఇంకా నెక్స్ట్ 6 నెలలకి ఎక్కడి నుంచి మనం తీసుకొని వస్తాం? మన ఇష్టం వచ్చినంత అప్పు చేసేయడానికి కూడా లేదండి. FRBM నామ్స్ ప్రకారం అప్పు చేస్తాము. దాన్ని మించి కూడా అప్పు చేసే వెసులుబాటు ఏ రాష్ట్రానికి కూడా ఉండదు. మన కూటమి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉన్నా కానీ ఇది కుదరదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. నిన్న నాకు ఒక మెసేజ్ పెట్టాడండి ఒక సోదరుడు, అన్న 5వ తేదీ ఈ రోజు ఇప్పటికీ మాకు శాలరీస్ పడలేదన్న. అతను ఆ విషయాన్ని లాస్ట్ మంత్ కూడా మీరు వీడియో చేయండి అన్న అంటే నేను చేయలేకపోయినా ఏదో కుదరక. నిన్న కూడా నాకు సోదరుడు మెసేజ్ పెట్టాడు, అన్న ఈ మంత్ కూడా 5వ తేదీ మాకు శాలరీస్ పడట్లేదన్న, అసలు శాలరీస్ సక్రమంగా రావట్లేదు అని చెప్పి ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడు. మనం ఏంటంటే వాళ్ళ పేర్లు అవి బయటికి చెప్పకూడదు, చెప్పలేము కూడా. అలా పరిస్థితులు ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు అండి. నాకు ఎక్కడ కూడా ఇప్పుడు ఫలానా జరుగుతోంది, ఫలానా మంచి జరుగుతోంది అన్నది ఎక్కడ మనకు మచ్చుకైనా కనిపించట్లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ ని ఎలా లీడర్ గా మనం నిలబెట్టాలి. ఆ ప్రక్రియలో ఎవరైతే నారా లోకేష్ కు ఫేవర్ గా ఉన్నారో వాళ్ళంతా మీరు సంపాదించుకోండి, మీరు డబ్బులు తినండి అనే పని జరుగుతుంది. నాకు తెలిసి ఇది ఇంకొక 1.5 year కొనసాగొచ్చింది. ఆ తర్వాత లాస్ట్ 1 year 1.5 year మేము స్ట్రిక్ట్, మేము అది, మేము ఇది అని చెప్పేసి మళ్ళీ ఏదైనా చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రిని చేస్తారంటారా లోకేష్ గారిని? ఈ టర్మ్ లో చేస్తారా లేదనేది పెద్ద క్వశ్చన్ అండి. ఎందుకంటే పొత్తు కూడా ఉంది కదా, కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. అల్టిమేట్ గా అతనే నెక్స్ట్ భావి టీడీపీ అధ్యక్షుడు అన్నది అది ఇంకా దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఈవెన్ సామాజిక పరంగా చూసుకున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గం బలంగా వారు అండదండలు అందిస్తారు. మీరు ఆ పార్టీలో ఆ సామాజిక వర్గంలోనే నెంబర్ 2 నెంబర్ 3 ఎవరైనా మీరు వెతకండి, ఎవరు కనపడరు మనకు. అంటే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి అట్లా పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరి కుమారుడు లోకేష్ కాబట్టి ఆబ్వియస్లీ లోకేషే వాళ్ళ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతాడు. ఈ టర్మ్ లో ముఖ్యమంత్రిని చేస్తారా అంటే నాకు తెలిసి అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, చేయకపోవచ్చు. ఎందుకంటే చేస్తే అది ఇంకా డబుల్ మైనస్ అవుతుంది తప్పితే వాళ్ళకి ప్లస్ అయ్యే పరిస్థితి ఉండదు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో, సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విల్ కంట్రిబ్యూట్ టు దట్. సో బట్ భవిష్యత్ ఈయన ముఖ్యమంత్రి అనేది అయితే చెప్పాలని అయితే ట్రై చేస్తారండి. ఓకే, ఉందా మీకు హోప్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది? రివైవ్ అనే మాట నేను ఒప్పుకోనండి. మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాము, మాకు 40% ఓటు శాతం ఉంది. రివైవ్ అనేది మా పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటుంది. కానీ ఖచ్చితంగా 100% మేము అధికారంలోకి అయితే వస్తాం. 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆల్రెడీ కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు. వైఎన్ఆర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, మీరు నిన్ను అడిగారు కదా, ఆనెస్ట్ గా చెప్పండి. మనకు ఏదైనా మీరు మీ ఉన్న ఫీడ్బ్యాకే, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందంతా చేశారు, ఆయన చెప్పగలిగిందంతా చేశారు, చెయ్యకుండా ఆపలేదు అన్న భావన అయితే ప్రజల్లో ఉంది, అవునా కాదండి? మిమ్మల్ని అడుగుతున్నారు.
ఎక్కడ కూడా నెగిటివ్ అయితే మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వారు చేయాలనుకున్నది అన్ని కూడా చేశారు. మేబీ చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాము, ఎగ్జిక్యూషన్ లో మేము చేసింది కూడా ఏవో చేయలేదు అన్నట్టు మమ అన్నట్టు చెప్పుకొని అవతల వారి గొంతు పెద్దగా ఉండి వాటిని రియాక్ట్ అవడంలో వారి దారిలో మేము వెళ్ళడం వల్ల కూడా కొంచెం మైనస్ అయ్యింది. అండ్ సో మెనీ అబద్ధాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిపోతున్నాయండి. వైజాగ్ లో డ్రగ్స్ అన్నది అబద్ధం, 5,000 కోట్లు పెయింటింగ్స్ అన్నది అబద్ధం. ఇలా 1-2 కాదు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నది అబద్ధం, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది, ఇట్లా చిరంజీవి గారు ఇన్సల్ట్ ఫీల్ అయ్యారన్నది అబద్ధం. అన్ని ఒక్కొక్కటి తేలిపోతూనే వస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరకమని విషయం కూడా చెప్పారండి, మొత్తం క్లియర్ గా చెప్పారు. సో ప్రతి ఒక్కటి కూడా అండి వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, ఏమైందంటే తర్వాత దాన్ని ఊసేలేదు. ఇప్పుడు మళ్ళీ కేంద్రం చెప్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, వేరే పేరు మారుస్తారు, ఏదో చేస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం చేసింది కూడా కేంద్రం వాళ్ళ ఆదేశాల మేరకే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేవాడి. కానీ ఎంత దానిపైన విషం చిమ్మి ఎంత దారుణంగా మా పైన అది చాలా ఇంపాక్ట్ చూపించిందండి మాకు ఎలక్షన్స్ ముందు. నెల ముందు తెలుగుదేశం వాళ్ళకి నెల ముందు ఎవరు అభ్యర్థులు అనేది ఫైనలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టిందండి. అటువంటి వాళ్ళు 60,000 70,000 మెజార్టీతో గెలిచారు అంటే నమ్మశక్యం కాని విషయం అండి. నేను అంటే రాజకీయాలు ఒక 7-8 ఎలక్షన్స్ చూసినానండి, నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎంపీలు వేరే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినా ఈజీగా గెలుస్తారండి, ఎందుకంటే ఎంపీ ప్రభావం అంత ఉండదు. ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యుయెన్సీ పక్క కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అది కూడా లాస్ట్ 10 days లో అతని అభ్యర్థిత్వం ఖరారయ్యి అతను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నది కూడా అంతవరకు గ్యారంటీ లేదండి. ఎవరు నేను చెప్పేది రఘురామకృష్ణరాజు గారి గురించి. అసలు బీజేపీలోకి వెళ్తాడా, జనసేన సీట్ వస్తుందా, తెలుగుదేశం సీట్ వస్తుందా గ్యారంటీ లేదు. ఎంపీనా ఎమ్మెల్యేనా గ్యారంటీ లేదు. ఎమ్మెల్యేకి ఫిక్స్ అయ్యారు, ఏ కాన్స్టిట్యుయెన్సీ గ్యారంటీ లేదు. లాస్ట్ ఉండికి వెళ్ళాడు, ఎంత 60,000-70,000 మెజార్టీతో. ఎట్లా ఇంపాసిబుల్. నీకు ఎంతమంది కార్యకర్తలు నువ్వు కలిసావు, ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యావు, ఎంతమందితో మాట్లాడావు. పార్టీ యంత్రాంగం ఉంటుంది కదా, వాళ్ళ పార్టీ యంత్రాంగం మీద ఉంటుంది. అవునండి. చూడకుండా ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, సత్యకుమార్ గారు ధర్మవరంలో, వరదాపురం సూరి గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ. వారు ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా వరదాపురం సూరి గారికి ఇస్తారేమో ఒకవేళ బీజేపీ వస్తేనే 99% అనుకున్నారండి. అండ్ ఆయన ఎలక్షన్ టైంలో ఆయన లేకుండా విదేశాలకు కూడా వెళ్ళారనేది నేను విన్నాను, ఎందుకంటే నేను కేతిరెడ్డి గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను ఆ మాట విన్నాను. సో వాళ్ళ క్యాడర్ కూడా చక్కగా పనిచేయలేదు సరిగా, ఎందుకంటే వాళ్ళకి అసంతృప్తి ఉంటుందండి. ఇప్పుడు ఎవడో వచ్చేసి మా నాయకుడు కాకుండా అతనికి ఇస్తే మేము ఎందుకు ఓటేయాలనే భావన కూడా ఉంటుంది. ఓకే, ఆపోజిట్ వాళ్ళకి ఓటు వేయకపోవచ్చేమో కానీ ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా సత్యకుమార్ గారు కూడా గెలిచారు అంటే దట్స్ వేర్ ద డౌట్స్ విల్ పాప్ అప్ అండి. అక్కడ అనుమానాలు, ఆ డౌట్ల గురించి పోవడం కంటే మళ్ళీ కొత్తగా గెలవడం గురించి, దానికి జనాలను దగ్గరికి వెళ్ళడం గురించి, వాళ్ళని కన్విన్స్ చేయడం గురించి ఎక్కువ వైసీపీ దృష్టి పెట్టాల్సేమో. రెగ్యులర్ గా పొలిటికల్ ఇష్యూస్ పై మాట్లాడుతూ ఉందాం. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఈహా ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ప్రదీప్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.